సంసోను జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం, చచ్చిపోయిన అతన్ని మరలా బ్రతికించాడు. స్పిరిచువల్లీ హీ ఆల్మోస్ట్ డై. వ్రతకేశాలు పోయాయి, నాజీరు భంగమైపోయింది, తీర్మానం వీగిపోయింది, ఏం గుడ్డివాడైపోయాడు, కళ్ళు లేవు. కానీ అతని స్థితిని మరలా దేవుడు అతనికి ఎలాంటి సేవ సంసోను ద్వారా దేవుడు జరిగించాడు. జీవితకాలం అతడు చంపిన వారి కంటే ఆ ఆఖరి టైంలో అతడు చంపిన వారు ఎక్కువ మంది. ఒక్కసారి దేవుడు మండిస్తే సంవత్సరాలు చేయలేని సేవ ఆ కొద్ది రోజులు జరిగించుకుని తీసుకెళ్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఏ విషయంలో కూడా మనం నిరాశపడద్దు. మనమున్న సమాధిలో నుండి ఒక కేక వేయాలి, దేవా, సమాధి గెలిచి లేచిన దేవా, నన్ను కూడా ఈ ఊబి నుండి పైకి లేవనెత్తి, ఈ సమాధి నుండి నన్ను బయటికి తీసుకురా. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు, సమాధిలో నుండి మన ప్రాణమును నువ్వు ఎప్పుడైతే లెగుస్తావో ఆ సమాధి నుండి క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. హల్లెలూయా. అక్కడ ఉండిపోతే జరగదు. అది ముందుకు రావాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవుని ప్రార్థించాలి, అక్కడ నుండి కేక వేయాలి.